నేను మీలో ఒకడిని, మీ కష్టాన్ని గుర్తించేవాడిని. నేను నిలబడతాను మీకోసం. మాటలు మేనిఫెస్టోలో ఉన్నదానికంటే కూడా ఉన్నది. దశాబ్దం ఏమీ లేకుండా మీకోసం నిలబడతాను. ఎందుకంటే సంపద మీకు బోట్లు కొనుక్కునే సత్తా ఉండాలి. ఎంతసేపు కూర్చొని మీకు 10,000 పెన్షన్ ఇస్తాం, ఇదొకటే సరిపోదు నాకు. మీరు ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి. మీ దగ్గర డబ్బు ఉండాలి. మీ దగ్గర 10 మందికి ఇవ్వగలిగే సత్తా ఉండాలి. 10 మందికి ఉపాధి అవకాశం కల్పించే సత్తా ఉండాలి. ఆ బాధ్యత నేను వ్యక్తిగతంగా మనిషినే తీసుకుంటాను. అలాగే నా రెల్లి సోదరులకు చెప్తా ఉన్నాను, నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తాను. నేను మిమ్మల్ని మీకోసం వస్తాను. ఎస్సీ ముఖ్యంగా సమాజానికి, యువతకి 27 పథకాలు తీసేశాడు. అంబేద్కర్ విదేశీ విద్యాన్ని కాస్త జగన్ విదేశీ విద్యా విధానం అయింది. అది తీసేసి తిరిగి దాన్ని అంబేద్కర్ విదేశీ విద్యా విధానం కింద పెడతాం. అంబేద్కర్ గారి స్ఫూర్తిని గౌరవిస్తాం, వారి గౌరవాన్ని ఇనుమడింపు చేస్తాం. అలాగే ఈబీసీ ఎకనామికల్లీ ఆర్థికంగా వెనుకబడ్డ తరగతుల నుంచి మేము అగ్రకులంలో పుట్టి పేరుకే అగ్రకులాలు కానీ మా పేదరికం మిగతా కులాల కంటే చాలా ఎక్కువ ఉంటుందని ఎంతమంది ఆడబిడ్డలు కర్నూలులో కానీ ఏ ఊరిలో చెప్తుంటే మగపిల్లలు కానీ. అందుకని ప్రధానమంత్రి గారు ఈబీసీ 10% ఇచ్చారు. అది బలంగా అమలు చేస్తాం. ఒక్క కులానికే కాకుండా దామాషా పద్ధతి ప్రకారం ఏ కులంలో ఎక్కువ పేదలుంటే వారికి, ఒకసారి బ్రాహ్మణ సమాజంలో ఎక్కువ మంది పేదలుంటే వారికి, ఒకసారి ఇంకొక కులంలో ఎక్కువ మంది పేదలుంటే వారికి ఆర్థికంగా నిలబడతాం. అందుకని ఈబీసీ చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్తాం. ఇది మీరు ఆలోచించండి ఒకసారి. వీటన్నిటికంటే కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రోజున ఇళ్ళన్నీ ఉన్నాయి. జగన్ చెప్పాడు, నేను మీకు మళ్ళీ ఇంకోసారి మీకు నేను చిన్న ప్రమాద సూచిక ఇస్తున్నా మీకు. పోయినసారి ఏం చెప్పాను, మీరు వస్తే ఈ కొండ నాది, ఈ వాగు నాది, గడ్డ నాది అంటే పెట్టేశాడు కదా. ఈసారి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ముందు పాస్బుక్ మీద ఏం చేశాడు, ఫోటో వేసుకున్నాడు, నవ్వుతా ఫోటో, ఇట్లా నవ్వుతా ఫోటో. నెక్స్ట్ ఏం చేశాడు, సర్వే రాళ్ల మీద ఫోటో వేసుకున్నాడు, సర్వే రాళ్ల మీద, అది కూడా నవ్వుతూ. ఆ తర్వాత ఏమన్నాడు, నెక్స్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరంట, మన ముఖాన ఒక చెత్త జెరాక్స్ కాపీ కొడతారంట మన ఆస్తుల మీద. ఇంటికి ఇంకా జెరాక్స్ కాపీ మనకి ఒరిజినల్స్ ఉండవు, ఇళ్ళకి ఏ ఒరిజినల్స్ ఉండవు, ఇంకా అవి పని చేయవు, ఇంకా ఓన్లీ జెరాక్స్ ఉంటుంది. జెరాక్స్ ఉండి ఇప్పుడు పాపం మూర్తి గారు ఎంపీ ఉన్నారు కదా, ఆయన గుండాలకి సరదా వచ్చి, మనం మీకు తెలుసు కదా, లాసన్ బే డాక్టర్స్ కాలనీ, లాసన్ బే కాలనీలో ఏం చెప్పి నచ్చిన ఇంటి దగ్గరికి వెళ్ళి అందరూ కూర్చుంటారు, మీరు ఇల్లు ఎప్పుడు అమ్మేస్తారండి. నేను అదే ఎంవి సత్యనారాయణ గారు కూర్చోబెట్టారు. మనుషులు వెళ్ళి లాసన్ బే కాలనీకి వెళ్ళి, నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ దగ్గరికి వచ్చారు, మీ ఇల్లు ఎప్పుడు అమ్మేస్తారు అంటాడు. మేమెందుకు అమ్ముతాం, అమ్మాలి, ఆ పక్క స్థలం వాడు అమ్మించేసాం, ఇప్పుడు మీరు కూడా దేంట్లో అపార్ట్మెంట్లు కడతారంట. నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి మా ఇల్లు మేమెందుకు అమ్మాలి అంటే అమ్మాలి. ఏం చేస్తున్నారు, రోజు గుండాలు వచ్చి అక్కడెక్కడి నుంచో పులివెందుల నుంచి జగన్ మనుషులు వస్తారంట, గుండాలు వస్తారంట, బ్లేడు బ్యాచ్లు వస్తాయంట, వచ్చి చూస్తూ ఉంటారంట. ఎలా ఉంటుంది, సగటు మనుషులకి ఎలా ఉంటుంది, భయపడతా ఉన్నారు వాళ్ళు. నాకు అనిపించింది, రేపు పొద్దున అలాగ కూర్చోబెట్టి ముందు ఫోటోలు వేసుకున్నాడు, కూర్చోబెట్టి సరిహద్దు రాళ్ళ మీద ఫోటోలు వేసాడు, జెరాక్స్ కాపీ ఇస్తాడు తప్ప ఒరిజినల్స్ ఇవ్వడంట. ఇల్లు వచ్చి ఆక్యుపై చేసుకుంటాడు, నచ్చింది ఇల్లు మొత్తం, ఇదంతా నచ్చింది, అది నచ్చింది, అక్కడంతా కూర్చొని అపార్ట్మెంట్ కట్టుకుంటాను. ఆయన ఎంవి సత్యనారాయణ గారు నచ్చుద్ది, ఇది వైసీపీ నాయకులకు నచ్చుద్ది, నచ్చి ఇదంతా మేము అపార్ట్మెంట్ చేసుకుంటాం, డబ్బులు చేసుకుంటాం అంట. అప్పుడు వాడు మనుషులు వచ్చి బెదిరిస్తారు, ఆక్యుపై చేసుకుంటారు. మీరు కోర్టుకి వెళ్తారు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుంది, ఇంకొకసారి వైసీపీ గవర్నమెంట్ ఇస్తే పోలీసులు భయపడతారు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు జీతాలకు పని చేయాలి, వాళ్ళు భయపడతారు. మేము ఏం చేయలేదు సార్, మా చేతులు కట్టేశారు సార్, నా అలాంటి వాడు వెళ్తే మేము కూడా ఏం చేయలేదు సార్ అంట. అప్పుడు ఏం జరుగుద్ది, వాళ్ళు కూర్చోబెట్టి మనం కోర్టులకు వెళ్ళాలి, కోర్టులకు వెళ్ళలేమంట. లోకల్ ఏ కోర్టుకి వెళ్ళలేము. ఇప్పుడు మీరు వెళ్ళి వైజాగ్ కోర్టుకి వెళ్ళలేరు, ఆంధ్రప్రదేశ్ మన అమరావతిలోని హైకోర్టుకి వెళ్ళాలి. ఇక్కడ ఇల్లు దోచేస్తే, కబ్జా పెడితే ఎక్కడికి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాలి.
లేదంటే ఇక్కడ రెవెన్యూ ఆఫీసులోనే కూర్చొని వాడు కూర్చోబెట్టి సెటిల్ చేస్తాడు. రెవెన్యూ ఆఫీసర్ వాడు ఒక వైసీపీ మనిషి అయితే మన మాట ఏమింటాడు? అందుకని మీరు గనక వైసీపీకి, నా సంగతేగా చెప్పట్లా, కూటమి మద్దతుదారులు చెప్పట్లా, వైసీపీ వాళ్ళకే చెప్తున్నా, మీరు గనక వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటిదే, ఎగిరిపోతాయి ఆస్తులు, గుర్తుపెట్టుకోండి. నేను 2019లో చెప్పా, చాలా జాగ్రత్త. నేను ఒకటైతే పెట్టుకున్నా, నా ప్రాణాలను తెగించి నేను ఇక్కడికి వచ్చా. మీరు చూశారు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు వైజాగ్లో. మిగతా నగర ప్రజలకి తెలియదో లేదో కానీ మీకు తెలుసు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో. మీకు తెలుసు ఎంత బెదిరించారో తెలుసు. ఒక ఐపీఎస్ అధికారి కూర్చోబెట్టి నన్ను కూర్చోమంటాడు. అరే నా ఫండమెంటల్ రైట్, అది నా ప్రాథమిక హక్కు, అది నా కోసం ప్రజలు బయటకు వచ్చినప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం సంస్కారం, అది నా హక్కు. అది జగన్ చెప్పాడు అందుకని నువ్వు కూర్చో అంటాడు. ఎదురు తిరగలేక కాదు, తిక్కలేక కాదు, నాకు తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు నాకు. కానీ ఎందుకు సంయమనం పాటించాను ఆ రోజునంటే, కాలంకి చాలా శక్తి ఉంటుంది. ఈ రోజు నువ్వు కూర్చోబెట్టి కీలు బొమ్మలు ఆడుతున్నావు బిడ్డ, నీకు చెప్తాను, భవిష్యత్తులో చెప్తాను నీకు. ఎందుకంటే ప్రతి అధికారికి, ఈ రాష్ట్ర పౌరులకి, ప్రతి ఒక్కడికి సమాన హక్కులు ఉన్నాయి. ఇంకొకటి మానవ హక్కులని కాలరాచే హక్కు ఏ అధికారికి లేదు. మేము తప్పైతే క్షమాపణ అడుగుతాం, 2 చేతులు ఎత్తే. తప్పు కానప్పుడు అదే చేపెట్టి లాగోడు కొట్టగలను, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం స్వేచ్ఛ భద్రత ఈ 2 ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం. అందుకని ఇది నేను ఆ భావోద్వేగంతో ఇవ్వట్లేదు, చాలా ఆలోచించమని చెప్తున్నా. మిగతా నియోజకవర్గాల్లాగా ఇది విశాఖ, అందరినీ కూర్చోబెట్టి చెప్తున్నా. మీరు ఆలోచించండి. అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఎలక్షన్ రోజున బయటికి రండి. ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతం తొక్కేయండి, నలిపేయండి. ఎందుకనే మీ అందరూ ఇక్కడ మనకి 33వ వార్డు అని చెప్పి రకరకాల అన్ని వార్డులో భూ సమస్యలు ఉన్నాయి. భూ సమస్యలన్నిటికీ నేను కూర్చోబెట్టి ఒక్క సమస్య కోసం రాలా. వాడు వైజాగ్ లో అడ్డగోలుగా భూమిని ఆక్యుపై చేసుకున్నా, అమాయకులు సామాన్యులు భూమి అడ్డగోలుగా ఆక్యుపై చేసుకున్నా, నేను మీకు మాటిస్తున్నా, మేము ప్రత్యేకమైన కమిషన్ నేను దగ్గరుండి సెటప్ చేస్తాను, నేను మాట్లాడతాను, నేను పని చేయిస్తాను. నాయకులు చంద్రబాబు గారు కూడా చెప్తాం, అన్కాంప్రమైజింగ్ చేస్తాం మేము. అందుకని మీ ఆశీస్సులు ఆలోచించండి. భవిష్యత్తు మీరు ఏదో ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ 20 years ని ఆలోచించుకునే ఓటేయండి. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత ప్రేమతోటి, ఇంత సహనంతో మీరందరూ విన్నందుకు, మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మీ అందరికీ నేనున్నది 5 కోట్ల మంది ప్రజల్ని సంరక్షించడానికి, మీ ఆస్తుల్ని పరిరక్షించడానికి, మీకు స్వేచ్ఛ భద్రతని ఇవ్వడానికి.